హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ ఏ వెరీ వెరీ హ్యాపీ దివాళీ. సో ఫస్ట్ మనకి దివాళీ అనగానే గుర్తొచ్చేది ఆ లైటింగ్స్, ఆ వెలుగు అదంతా కదా. సో అలాంటి వెలుగు మన అందరి లైఫ్లో ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటూ వెరీ వెరీ హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. సో నేను దివాళీ రోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఈ మధ్య హెల్త్ బాగోక వ్లాగ్ అనేది అస్సలు పెట్టట్లేదు. సో దీని ముందు దివాళీ ముందు ఒక వ్లాగ్ చేశాను, బట్ అది ఎడిట్ చేయలేదన్నమాట. సో దివాళీ తర్వాత ఎప్పుడో పెడితే బాగోదు కాబట్టి ముందు ఇది ఎడిట్ చేసి పెడుతున్నాను. సో దివాళీ రోజు మార్నింగ్ టైం వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈ దివాళీ రోజు నేను వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మార్నింగ్ నుంచి అయితే ఏమీ షూట్ చేయలేదు. సో ఆల్మోస్ట్ 11 అలా అయిపోతుంది, 11:30 అవుతుంది. సో నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. సో మార్నింగ్ అంతగా ఏమీ చేసుకోలేదన్నమాట. సో దివాళీ అంటే మాకు మెయిన్గా చిన్నప్పుడు క్రాకర్స్ అవే హ్యాపీనెస్. అంతగా ఏమంటే కొంచెం పూజ అయితే కామన్, ఎవ్రీడే అలా చేసుకుంటాము, అలానే చేసుకుంటాము. సో అలానే స్టార్ట్ అయింది. ఈవినింగ్ చిన్న డెకరేషన్ చేస్తానని హెవీగా ఏమీ చేయను. సో చిన్న డెకరేషన్ ఏం చేశాను అనేది ఈవినింగ్ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. సో అండ్ అలాగే ఏంటంటే గులాబ్ జామున్ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో మా హస్బెండ్ నన్ను అడిగారు గులాబ్ జామున్ చేయమని. సో సామాన్యంగా ఆయన అసలు అడగరు, అట్లాంటిది ఆయన అడిగారు. సో అందుకనే చేద్దామని అనుకుంటున్నాను. సో వంట చేస్తూ సైమల్టేనియస్గా గులాబ్ జామున్ కూడా చేస్తాను. బ్లాగ్ అయితే చూసారు కదా. దివాళీ రోజు మార్నింగ్ ఏంటంటే పూజ చేసేసుకున్నాను. సో చాలా సింపుల్గా డైలీ అలా చేస్తాము, అలాగే చేసాము. సో జనరల్గా ఏంటంటే నైట్ ఈవెన్ దివాళీ రోజు ఏంటంటే నైట్ కూడా చేసుకుంటాం అనమాట. అందరికీ తెలిసిందే కదా, లక్ష్మీ పూజ నైట్ చేసుకుంటామని. సో మార్నింగ్ సింపుల్గా చేసేసుకున్నాను అండ్ చెప్పాను కదా వంట స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో వంట స్టార్ట్ చేశాను అండ్ చాలా సింపుల్ ఈజీ త్వరగా అయిపోయే కర్రీ చేశాను అనమాట. అదేంటంటే టొమాటో మష్రూమ్ కర్రీ. ఆల్రెడీ ఇంట్లో మష్రూమ్స్ ఉన్నాయి. సో మళ్ళీ పాడైపోతాయి కదా అండ్ ఈజీగా కూడా అయిపోవాలి అనుకున్నాను, గులాబ్ జామ్ చేయాలి కాబట్టి. సో అందుకని ఇది చేసేసాను. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది అండ్ ఆల్రెడీ నేను టొమాటో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ కర్రీ అనేది పెట్టాను. సో కావాలి అంటే ఎవరైనా చెక్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నేను ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, కావాలి అంటే చూడండి. సో ఇక్కడ నేను కర్రీ చేస్తూ బ్రౌన్ రైస్ కడిగి పెట్టేశాను అండ్ మార్నింగ్ గారెలు ఏం చేసుకోలేదు. జనరల్గా అందరూ ఫెస్టివల్ అంటే గారెలు చేసుకుంటారు కదా, బట్ నేను మార్నింగ్ గారెలు చేయలేదన్నమాట. అండ్ ఈవినింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ మిక్స్డ్ పల్సెస్ ఏంటంటే బొబ్బర్లు, అలసందలు, కొంచెం మినపప్పు, శనగలు ఇవన్నీ నానబెట్టాను. సో ఇవేంటంటే వీటన్నింటినీ కలిపి నేను గారెలుగా వేస్తాను అనమాట. సో చాలా బాగుంటుంది అండ్ అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. సో హెల్త్ కూడా చాలా మంచిది. సో ఓన్లీ మినపప్పు కాకుండా ఇలా మిక్స్డ్ పల్సెస్ అనేది నానబెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం కచ్చపచ్చగా రుబ్బి వడల్లా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. బట్ నేను కొంచెం మెత్తగానే రుబ్బి గారెలానే వేస్తాను. సో అవి కూడా నానబెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ గులాబ్ జామ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి మరీ చెప్పాను ఎంటీఆర్ బ్రాండ్ తీసుకురమ్మని, ఎందుకంటే నాకు అది అలవాటు అనమాట. సో అలవాటైన దాంతో చేస్తే మనకి మంచిగా వస్తుంది అని ఒక హోప్ ఉంటుంది కదా. సో ఇదేంటో కొత్త బ్రాండ్ తీసుకొచ్చారు ఆయన మర్చిపోయి, లేదని అన్నారనమాట. ఎంటీఆర్ బ్రాండ్ అక్కడ లేదంట. సో ఇది తీసుకొచ్చారు. సో ఇది చూడగానే ఇక నేను ఫిక్స్ అయిపోయాను, ఇక ఇవి రోజు రావు, నాకు గట్టిగా రావటమో లేకపోతే బ్రేక్ అయిపోవటం ఏదో జరుగుద్ది అని అనుకున్నాను అనమాట. సో అండ్ ఆ రోజు మా అక్క కూడా చెప్పింది నావి కూడా ఈరోజు సరిగ్గా రాలేదు, నేను ఏదో బ్రాండ్ తీసుకొచ్చాను, నావి ఈరోజు సరిగ్గా రాలేదని చెప్పింది. ఇక నేను కూడా నావి కూడా రావలేదు, ఏదో కొత్త బ్రాండ్ అనుకుని ఫిక్స్ అయిపోయాను. సో స్టార్ట్ అయితే చేశాను, ఎలా వచ్చాయి అనేది మీరే చూడండి, అవి గట్టిగా వచ్చాయా మంచిగా వచ్చాయి అనేది. అండ్ నాకు ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఈ పిండిని చూసి ఇక మరీ ఫిక్స్ అయిపోయాను రాదని. ఎందుకంటే జనరల్గా గులాబ్ జామ్ పిండి అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కదా, బట్ ఇదేంటంటే కొంచెం గరుగ్గా మన బియ్యం పిండి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట, అక్కడక్కడ అలా కొంచెం గరుగ్గా. సో ఇక అది రాదు అని హోప్ వదిలేసుకున్నాను. అందుకని ఏంటంటే
ఇంకా ఒక్క ప్యాకెటే చేస్తున్నాను అనమాట. సో సెకండ్ ప్యాకెట్ అయితే చేయట్లేదు. ఇది మంచిగా వస్తే కావాలంటే నెక్స్ట్ డే చేసుకోవచ్చులే అనుకుని ఇక ఒక్క ప్యాకెటే చేస్తున్నాను. సో కలుపుకోవడం అయితే కలిపేసుకున్నాను. స్మూత్గా అయితేనే ఉంది పిండి, మరి గట్టిగా అయితే ఏం లేదు, మంచిగానే ఉంది. బట్ చూడాలి ఎలా వస్తాయి అనేది. సో కలిపేసుకుని కొంచెం పక్కన పెట్టుకుని రిమైనింగ్ కొంచెం వర్క్ అనేది లైక్ షుగర్ సిరప్కి, ఆయిల్ డీప్ ఫ్రైకి ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. సో ఈ మధ్య అస్సలు బ్లాగ్ అనేది పెట్టట్లేదండి. నేను జనరల్గానే చాలా తక్కువ బ్లాగ్. ఐ థింక్ మ్యాక్సిమం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, ఎప్పుడో ఒకసారి అయితే ట్వైస్ పెడతాను, మ్యాక్సిమం వీక్లీ వన్స్ అలా పెడతాను. బట్ ఈ మధ్య అది కూడా పెట్టట్లేదు అనమాట. సో కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అందుకనే అన్నిటికంటే కొంచెం వీడియో తీయటంలో వ్లాగే కొంచెం కష్టము. మిగతా అన్నీ ఏంటంటే ఒక చోట కూర్చొని చేసేయచ్చు. బట్ వ్లాగ్ తీయటం నాకు కష్టంగా ఉంటుంది పర్సనల్గా. చాలామందికి ఈజీగా ఉండొచ్చు, నాకు పర్సనల్గా కష్టంగా ఉంటుంది. సో హెల్త్ బాగాలేదు కాబట్టి అంతగా ఇవి వ్లాగ్ అనేది తీయలేదన్నమాట. సో మనం ఏ పని చేస్తే ఆ పనికి దాన్ని వెనకాలే ఆ పని మనం క్యామ్ అనేది సెట్ చేసుకోవాలి కదా. సో అదంతా కొంచెం కష్టంగా ఉంటుంది. అదే నార్మల్ వీడియోస్ అనుకోండి, కొంచెం హెల్త్ బాగోపోయినా ఒక చోట కూర్చొని చేస్తాం కాబట్టి ఈజీగానే ఉంటుంది. సో నాకైతే కొంచెం వ్లాగింగ్ అనేది కష్టంగా ఉంటుంది. అండ్ నాకు ఏం ఇంపార్టెంట్, ఏం పెట్టాలి, ఇది చూస్తారా, వీళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళ ఇంట్లోది మనం చూపించకపోతే ఏమవుతుంది అని అనుకుంటారని నాకు కొంచెం అలా ఉంటుంది. గిల్ట్ అని కూడా కాదు, అలా అనుకుంటారేమోనని చెప్పి నేనంతా ప్రతిరోజు చూపించింది అలా చూపించలేను. ఏదన్నా ఒకటి ఇంపార్టెంట్ ఉంది, అది మీ అందరికి కూడా యూస్ఫుల్ అనుకుంటేనే నేను ఆ బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తానన్నమాట. సో అందుకనే కొంచెం వ్లాగ్ తక్కువగానే ఉంటుంది. అండ్ ఆ తక్కువలో కూడా ఈ మధ్య ఇంకా తక్కువైపోయినాయి. సో ఇక్కడైతే ఇక స్టార్ట్ చేసేసుకున్నాను. సో మరీ పెద్దవి చేయట్లేదు, అలా మరీ చిన్నవి చేయట్లేదు, కొంచెం మీడియం సైజ్ అనేది చేస్తున్నాను. సో జనరల్గా మా హస్బెండ్ అసలు ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ లేదా షుగర్తో ఉన్న ఐటమ్స్ కానీ అస్సలు అడగరు. బట్ ఆ రోజు ఆయనంతటా ఆయనే అడిగారు. సో అవి ఎలా వస్తాయా అని క్యూరియాసిటీ అనమాట నాకు. మంచిగా రావాలి అనుకుంటా చేస్తున్నాను. అడగరు కదా, సో అడిగినప్పుడన్నా మంచిగా ఉండాలి అని అనుకున్నాను. సో అంతకు ముందు రోజు నేను అడిగాను, గారెలు వేయినా అన్నాను, వద్దన్నారు. సో అది ఇందాక నానబెట్టినవి కూడా ఆయన చెప్పుకోకుండా నానబెట్టా అనమాట. సో ఈవినింగ్ మా ఫ్రెండ్స్ని పిలుద్దాంలే అని చెప్పి సో ఆయన చెప్పకుండా నానబెట్టాను. ఆయనకి ఇష్టం ఉండదు, గారెలు అంటే అంత ఇష్టం ఉండదు. సో చేసినా కూడా ఒక 4 కన్నా కూడా ఎక్కువ తినరు, ఎప్పుడో ఒకసారి 5 తింటారు అంతే. సో అందుకని చాలా తక్కువ చేస్తాను. అండ్ ఆ రోజు అడిగారు కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇంకా క్యూరియస్గా, అండ్ కొత్త బ్రాండ్ కాబట్టి అది వస్తుందా రాదా అని టెన్షన్తో చేస్తున్నాను. సో అక్కడ అయిపోయింది, డీప్ ఫ్రై చేసేసాను. అండ్ ఇక్కడ షుగర్ సిరప్ కూడా పెట్టేసుకున్నాను. చూసారా షుగర్ సిరప్ ఎంత తక్కువ పెట్టానో, ఎందుకంటే మేము చాలామందికి గులాబ్ జామున్ జ్యూసీగా ఉంటే ఇష్టం కదా, ఆ సిరప్ అనేది ఎక్కువ ఉంటే. బట్ మేమిద్దరం ఆ సిరప్ తినమన్నమాట. సో అందుకని ఏంటంటే ఎగ్జాక్ట్గా అవి పీల్చుకునే అంతవరకే చేస్తాను, ఇంకా అంతకు మించి లిక్విడ్గా ఉండేలాగా అస్సలు చేయను. సో అందుకని ఇక్కడ కొంచెం తక్కువగానే ఉందన్నమాట. సో ఫస్ట్ బ్యాచ్ అయితే వేసేసాను. సో చూడాలి అవి స్వెల్ అవుతాయా లేదా అనేది. సో చూసారా మంచిగా స్వెల్ అయినాయి, చాలా టేస్టీగా అండ్ చాలా స్మూత్గా వచ్చాయి. సో ఇంకో దానిలో కొన్ని ఒక 5 ఇంకొక దానిలో ఉన్నాయి అనమాట. సో మొత్తం అయితే ఇందులో పట్టలేదు. అండ్ చూసారా సిరప్ కూడా నేను చెప్పాను కదా ఎక్కువైతే చేయను, జస్ట్ అలా పీల్చుకునేదాకే ఉంచుతానని చెప్పి. సో అంత సిరప్ ఉందన్నమాట లాస్ట్లో. సో ఫైనల్గా అయితే మంచిగా వచ్చాయి. అండ్ మా హస్బెండ్ని ఫుల్లీ సాటిస్ఫై చేశాను. సో ఆయన అడిగారు కూడా 2 ప్యాకెట్స్ చేసేసావా, అయిపోయినాయా అని చెప్పి. నేను చెప్పాను ఒక ప్యాకెట్ చేశాను, అది వస్తాయా రాదా అని చెప్పి. సో నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నాను కానీ నెక్స్ట్ డే చేయలేదు, బట్ ఇప్పుడు చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా నేను మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ పప్పు కూడా రుబ్బేసాను అనమాట. అండ్ ఇక్కడ ఈవినింగ్ టైము, సో ఈవినింగ్ టైం కాదు, మేబీ 2-3 అలా అయ్యి ఉంటుంది. సో మ్యాక్సిమం ఓటీటీలో వచ్చిన న్యూ మూవీస్ ఏముంటాయో ఆ రోజే చూసేస్తాను.
అండ్ ఇక్కడ చూసారా నవంబర్ 14th కదా, సో ఇది ఆ రోజే వచ్చింది హాట్‌స్టార్‌లో 'అమ్మోరు తల్లి' నయనతారది. సో వచ్చిన సినిమా వచ్చినట్టు ఆ రోజే చూసేస్తాము. అండ్ ఈ మధ్య కొత్త సినిమాల కోసం క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్నాం కదా, పాతవి చూసి చూసి బోర్ వచ్చేసి ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని. సో అలాగే ఈగర్‌గా వెయిట్ చేసి వచ్చిన సినిమా వచ్చినట్టు చూసేస్తున్నాం అనమాట. సో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన 'ఆకాశ్ మే హద్దుగా' చూసేసాము. అండ్ ఆహాలో ఏదో వచ్చింది, ఏంటది ఏదో వచ్చింది. సో అలా వచ్చిన సినిమా వచ్చినట్టు చూసేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇది ఈవినింగ్ టైం ఆల్మోస్ట్ 5:30 అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంకా అరేంజ్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అలా అని ఏమీ లేదండి, జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. నేను ఈ దివాళీకంటూ ఏమీ కొనలేదు, జస్ట్ ఆ వ్యాక్స్ దీపాలు ఒక్కటే కొన్నాను అనమాట. సో జనరల్గా అసలు ఈ సంవత్సరమే చాలా డల్గా ఉంది అండ్ హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. సో అందుకని ఏంటంటే అస్సలు ఇంట్రెస్ట్గా ఈవెన్ మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, అవి కూడా కొనలేదు. లాస్ట్ ఇయర్ ఉన్నవే యూస్ చేశాను. సో ఏదో ఉన్న వాటితో దేవుడికి పూలు తెచ్చినవి అండ్ గుమ్మాలకు పెడతానికి బంతిపూలు తెచ్చాను కదా, సో వాటితోనే ఏమన్నా చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఉన్న వాటితోనే ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి అనుకునే స్టార్ట్ చేశాను. కొత్తగా దివాళీ కోసం చాలామంది కస్టమైజ్డ్ దీపాలు అవన్నీ చేయించుకుంటారు కదా, నేను అవన్నీ ఏం చేయలేదు అండ్ ఏం తెచ్చుకోలేదు కూడా. సో జస్ట్ పూలు ఉన్నాయి అండ్ ఆ వ్యాక్స్ దీపాలు ఒకటి తెచ్చాను కదా, సో అవే ఉన్నాయి అండ్ వాటితోనే చేద్దాము అని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ బంతిపూలు కొన్ని ఉన్నాయి. సో ఆ బంతిపూలతో ఏంటంటే ఫ్లవర్ రంగోలీ వేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ నాకు ముగ్గుతో వేసి రంగులతో వేసే ఏమంటారు ఆ రంగోలీ ఆ ముగ్గులు నాకు అస్సలు అంటే అస్సలు రావన్నమాట. సో పుట్టి పెరిగింది అంతా పల్లెటూరులో అయినా సరే నాకు అస్సలు ముగ్గేయటం అంటే అస్సలు అంటే జీరో నాలెడ్జ్ అనమాట. సో మా మమ్మీ చిన్నప్పుడు తిడతానే ఉండేవాళ్ళు, ముగ్గు వేయమని పొద్దున్నే వేయమని చెప్పేవాళ్ళు, అయినా సరే నాకు వచ్చేది కాదు. ఇంకా బాగా తిట్టిన రోజు ఏదో ఒక చిన్న ముగ్గు, అంటే 4 చుక్కలు 5 చుక్కల ముగ్గులు ఉంటాయి కదా, అదొక్కటే అలా వచ్చాయి అనమాట. అది కూడా కూర్చుని వేసేదాన్ని. మా మమ్మీ తిట్టేవాళ్ళు, కూర్చుని వేయకూడదు, ఐ మీన్ వంగుని వేయాలి అని చెప్పి. అయినా సరే నాకు వచ్చేది కాదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేర్చుకోవాలి, ఇలాంటి పండగలు ఆ టైంలో అన్న ఉపయోగపడతాయి అని చెప్పి, బట్ నాకు రాదు. సో అందుకనే ఆ పూల్ని యూస్ చేసి చూసారు కదా, పెటల్స్ అనేది సపరేట్ చేశాను. సో వాటిని యూస్ చేసుకుని ఫ్లవర్స్తోనే ఏదన్నా చేద్దాం. ఎవ్రీ ఇయర్ అంతే, ఫ్లవర్తోనే చేస్తాను ఏదో ఒకటి. సో అలాగే ఇయర్ కూడా చేస్తున్నాను అండ్ ఇయర్ అంత ఇంట్రెస్ట్గా లేదు కాబట్టి ఏదన్నా చిన్నగా సింపుల్గా చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. సో అండ్ ఇక్కడ ఏంటంటే వ్యాక్స్ దీపాలు తెచ్చాను కదా, సో అవి ఒక్కటే పెడితే అంత లుక్ అనేది అనిపించట్లేదు అనమాట. అవి చిన్నగా ఉన్నాయి కదా, సో కొంచెం అందంగా కనిపించాలి, కొంచెం పెద్దగా కనిపించాలని చెప్పి ఇంట్లో మనకి గ్లాస్ బౌల్స్ ఉంటాయి కదా, సో ఆ గ్లాస్ బౌల్స్లో వాటర్ వేసి అలా పెటల్స్ వేసి పైన ఫ్లోట్ అయ్యేలాగా పెడుతున్నాను అనమాట. సో అప్పుడు ఏంటంటే పెద్దగా కనిపిస్తుంది అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది మంచిగా. అదేంటంటే జస్ట్ మన హాల్లోకి వచ్చేంత వరకు సెట్ చేశాను వాటిని, మిగతాది మామూలుగా పెట్టేశాను. అని చెప్పాను కదా సింపుల్గా ఏదో ఒకటి వేద్దాము అని చెప్పి ఇక్కడ ఏంటంటే స్టార్ వేస్తున్నాను అనమాట. జస్ట్ సింపుల్ స్టార్ వేస్తున్నాను అంతే. సో కొంచెం ఎవ్రీ ఇయర్ ఏంటంటే కొంచెం ఏదో ఒకటి అలా పూలతోనే కొంచెం ఏదో ఒకటి చేసేదాన్ని కొంచెం పెద్దగా. అండ్ ఈ సంవత్సరం చాలా సింపుల్గా స్టార్ ఒకటే వేస్తున్నాను. అండ్ కొంచెం మాకు డిఫెక్ట్ ఏంటంటే మాకు ఎదురు బదురు ఉంటాయి అన్నమాట ఫ్లాట్లో. ఎదురు బదురు ఉండటం వల్ల కొంచెం మరీ పెద్దగా కూడా వేసుకోలేము. మన ప్లేస్లో మనం కొంచెం చిన్నగానే వేసుకోవాలి. అండ్ ఆ వాళ్ళు వేస్తారు కాబట్టి మళ్ళీ మధ్యలో నడవటానికి వే ఉండాలి. అదంతా కొంచెం దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలన్నమాట. అండ్ దానికి తగ్గట్టు ఇయర్ ఇంకా చిన్నగానే వేశాను. అండ్ ఇక్కడ మా పక్కింటి మా అమ్మ అనమాట. సో నేను ఇదివరకు కూడా చెప్పాను కదా మా అమ్మ ఉంటారని చెప్పి. సో అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చి పలకరించే వెళ్తారనమాట. తలుపు తెరిచింది అంటే కనుక ఖచ్చితంగా వస్తారు. సో ఇక్కడ నేను బార్డర్కి ఎల్లో కలర్ పెటల్స్ ఉన్న ఫ్లవర్స్ పెడుతున్నాను. సో ఫ్లవర్సే పెడదాం అనుకున్నాను కాబట్టి అవి పెడదాం అనుకున్నాను, బట్ అవి సరిపడా లేవన్నమాట. సో అందుకనే ఇక విడిగా తీసి ఇక పెటల్స్ పెడుతున్నాను. సో చూసారు కదా, ఇట్లా నేను బార్డర్కి ఏమో ఒక కలర్ ఇచ్చుకున్నాను, మధ్యలో ఫిల్లింగ్కి ఇంకొక కలర్ పెటల్స్ యూస్ చేస్తున్నాను. సో అంతే, ఇలా సింపుల్గా వేసేసుకున్నాను.
ఎక్కువ కష్టపడాలి అని అనుకోలేదన్నమాట ఈసారి. ఈవెన్ బార్డర్స్ అవి కూడా ఏమి వేయలేదు. ఎప్పుడేంటంటే కొంచెం పెద్దగానే చేసేదాన్ని, బట్ ఈసారి అట్లా చిన్నగానే వేసేసాను. అండ్ మిడిల్‌లో దీపం పెడదాము. అట్లా అట్లా మళ్ళీ ఎడ్జెస్ కార్నర్స్ అలా ఉన్నాయి కదా! సో, అక్కడ దీపాలు అలా పెడదాంలే అని చెప్పి ఇంకా వైండ్ అప్ చేశాను. అండ్ మధ్యలో యెల్లో కలర్ పెటల్స్ వేసి దానిపైన దీపం పెట్టాను. సో, చూసారు కదా అయిపోయింది. అండ్ ఇంట్లో అన్నీ కూడా అరేంజ్ చేసేసాననమాట. సో, వీటిల్లో దీపాలు అవన్నీ పెట్టేశాను. దీపాలు మీన్స్ ఆ వ్యాక్స్ ఉంటాయి కదా, అవి పెట్టేశాను. ఇందాక నేను రెడీ చేసినవన్నీ కూడా ఏ ప్లేస్లో అయితే పెట్టాలి అని అనుకున్నానో అన్ని ప్లేసెస్లో పెట్టేశాను. అండ్ ఇవన్నీ కూడా కిచెన్ బౌల్స్ని యూజ్ చేసుకుని పెట్టానన్నమాట. సో విడిగా అది ఒక్కటే పెడితే లుక్ రావట్లేదు అని చెప్పి కిచెన్ గ్లాస్ బౌల్స్ని యూజ్ చేసుకుని అలా పెట్టాను. సో జస్ట్ ఇలా బౌల్స్లో పెట్టిన ఓన్లీ ఇలా హాల్లో మాత్రమే పెట్టాను. ఈవెన్ నా దగ్గర గుండ్రపి ట్రాన్స్పరెంట్వి లేవన్నమాట. సో అందుకని ఆ స్క్వేర్ ఉంటే ఆ స్క్వేర్వే పెట్టేశాను. అండ్ ఫైనల్గా నేను కూడా ఇక ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇక వెలిగిస్తున్నాను. అండ్ మా హస్బెండ్ ఏంటంటే క్రాకర్స్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. సో మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇక నేను వెలిగించేస్తున్నాను. యాక్చువల్గా శారీ వేసుకుందామని అనుకున్నాను, బట్ ఏంటి అంటే ఏంటో అసలు అంతా డల్గా అయిపోయింది ఈవినింగ్ అయ్యేసరికి. అసలు అందుకనే ఇంకా శారీ కూడా ఏం వేసుకోలేదు. అండ్ ఎప్పుడుదో మామూలు కొత్త డ్రెస్ కూడా ఏం కాదు, ఇంట్లో మామూలుగా ఉన్నది వేసేసుకున్నాను. సో చెప్పాను కదా బయట కూడా ఇట్లా ఇలా కార్నర్స్ దగ్గర పెడతాను అని చెప్పి. సో ఎదురుది మంది చెప్పాను కదా, అలా ఎదురు వాళ్ళది కూడా ఉంటుంది అని చెప్పి. సో చూసారా మధ్యలో వే నడవటానికి చాలా కొంచెం ఉంటుంది. ఇంకా వాళ్ళు చిన్నది వేశారు. ఈవెన్ నా అంత పెద్దది పెట్టారంటే కనుక అసలు నడవటానికి వే ఉండేది కాదు. సో ఇదేంటంటే కొంచెం డోర్ ఓపెన్ చేయగానే ఎంట్రన్స్లో పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా అంతా పెట్టేశాను. అండ్ లుక్ అయితే చూడండి. బట్ ఇలా వీడియోలో కన్నా రియల్గా అయితే బయట చాలా బాగుంది. బట్ ఏంటంటే ఈ రిఫ్లెక్షన్ వాటి వల్ల అంత లుక్ అనేది వీడియోలో సరిగ్గా కనిపించలేదు. బట్ చూడండి.
సో అన్నింటికన్నా నాకు బాగా నచ్చింది కిచెన్లో. సో ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ మధ్యలో ఇవన్నీ చాలా బాగుంది. రియల్గా ఇంకా బయట చూడటానికి అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బాల్కనీ కూడా చాలా నచ్చింది నాకు. అది ఒకటి తులసి ముందనమాట. సో ఆ రోజు ఇక అంతా మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. దీపాలు వెలిగించడం, ఆ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ బాల్కనీలోకి వచ్చినాం అనమాట. అండ్ ఫుల్ సౌండ్. బట్ ఎవ్రీ ఇయర్ 50% సౌండ్ తక్కువ ఉంది. 50 కూడా కాదు, 70% చాలా సౌండ్ తక్కువ, పొల్యూషన్ తక్కువ. ఇలాగే హోప్ ఇలా మంచిది. ఎక్కువ సో ఐ హోప్ మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే కింద మా హస్బెండ్ ఉన్నారనమాట. సో ఆయన క్రాకర్స్ పేలుస్తున్నారు, కాలుస్తున్నారు. సో నన్ను పేపర్ తీసుకురమ్మని పైకి పంపించారు. సో ఇక్కడ నేను పైకి వచ్చాను. సో మళ్ళీ కిందకి వెళ్తున్నాను. బట్ ఫోన్ మర్చిపోయాను అనమాట. సో అందుకని ఊరికే చిన్న వీడియోని కనిపిస్తారేమో అని తీసాను. హలో అండి, ఐ హోప్ అందరూ దివాళీ బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. సో కొంతమంది క్రాకర్స్ కాలుస్తున్నారు, కొంతమంది కాల్చట్లేదు. సో ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు టైం అయితే 9:50. సో సాటర్డే కదా, బిగ్ బాస్ వస్తుంది. సో ఆల్రెడీ 9 o'clockకే. అండ్ నేను జస్ట్ ఇప్పుడే కింద నుంచి పైకి వచ్చాను అనమాట. సో నేను కూడా కొంచెం క్రాకర్స్ కాల్చాను. జనరల్గా నేను అంత ఇష్టపడను, మా హస్బెండ్ అయితే చాలా బాగా ఇష్టం అనమాట. సో బాగా సౌండ్ వచ్చాయి, ఆయనకు చాలా ఇష్టము. సో కొన్ని తీసుకొచ్చారు, ఎవ్రీ ఇయర్ కన్నా కొంచెం తక్కువే తీసుకొచ్చారు. అండ్ నేను కూడా కొన్ని కాల్చాను. సో కాల్చేసి పైకి వచ్చేసాను. అండ్ డిన్నర్ కంప్లీట్ చేసే కిందకి వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ చూపించాను కదా, అన్ని పల్సెస్ కలిపి నానబెట్టినవి, అవి గారెలు వేసేసాను. అవి రుబ్బటం అయ్యని నేనైతే చూపించలేదు. సో గారెలు వేసేసాను, అవి తినేసాము. కిందకి వెళ్ళి క్రాకర్స్ కాల్చుకుని వచ్చేసాము. సో దివాళీ అయితే బాగానే ఎంజాయ్ చేసి, ఐ హోప్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ దివాళీ. సో ఇక్కడతో ఈరోజు ఈ వ్లాగ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా బిగ్ బాస్ టైం చాలా అయిపోయింది, 1 hour అయిపోయింది. సో నేను బిగ్ బాస్ చూస్తాను. సో ఇక్కడతో అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తాను. సో ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో అలాగే ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.